హలో అండి. వెల్కమ్ టు ద ట్రైలర్ రివ్యూ ఆఫ్ 'మిత్రమండలి'. సో, ఇప్పుడే 'మిత్రమండలి' ట్రైలర్ చూశానండి. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ట్రైలర్ నాకైతే అంత ఇంపాక్ట్‌ఫుల్‌గా అనిపించలేదండి. దానికి ఫస్ట్ రీజన్ నాకనిపిస్తుంది ఏంటంటే, ఫస్ట్ రీజను ఎప్పుడైనా ఒక కామెడీ మూవీకి ఆ పంచెస్, ఆహ్, ఆ కామెడీతో పాటు ఒక మంచి మ్యూజిక్ ఉండాలి. మీరు చూసుకుంటే రీసెంట్‌గా రిలీజ్ అయిన 'లిటిల్ హార్ట్స్' నుంచి అప్పట్లో రిలీజ్ అయిన 'జాతిరత్నాలు' వరకు జనాల్లోకి ఫస్ట్ అది ఎళ్ళడానికి కొన్ని మంచి పాటలు రిలీజ్ చేయాలి. వాళ్ళు ఒక పాట రిలీజ్ చేశారు. అది ఐ డోంట్ నో, మేబీ యావరేజ్ ఆర్ అబోవ్ యావరేజ్‌గా ఉంది. ఆహ్, జనాల్లోకి ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం జనాల్లోకి ఎళ్ళేంత ప్రాపర్ మ్యూజిక్ లేదనిపించింది. నెక్స్ట్ థింగ్, ఇంతమంది పెద్ద పెద్ద కమెడియన్స్, చాలామంది కమెడియన్స్ ఉన్నారు. 'ప్రియదర్శి' గారున్నారు, 'రాగ్ మయూర్' ఉన్నాడు, 'సత్య' గారున్నాడు, 'బ్రహ్మానందం' గారున్నారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది కమెడియన్స్ ఉన్నారు. ఇంతమంది కమెడియన్స్ ఒకే సినిమాలో ఉంటే ఆ కంటిన్యూటీ ఉండదు. ప్రతి ఒక్కళ్ళకి స్క్రీన్ స్పేస్ ఉండాలి కాబట్టి ఆ కంటిన్యూటీ ఉండదేమో అనిపిస్తది. అదే మనకి ట్రైలర్‌లో కూడా కనిపిస్తది. వీళ్ళందరినీ ట్రైలర్‌లో చూపించాలి కాబట్టి ట్రైలర్ ఏదో గజిబిజిగా కట్ చేస్తది. దానికొక సీక్వెన్స్ లేకుండా, ఒక ఆర్డర్ లేకుండా ఉన్నట్టు అనిపించింది ట్రైలర్ కట్ చూస్తే. కొన్ని జోక్స్ పర్లేదనిపించినాయండి. కానీ ఇప్పుడున్న ట్రెండ్‌కి తగ్గట్టు, ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు ముగ్గురు ఫ్రెండ్స్, వాళ్ళకి తగ్గట్టు ఏదో స్టోరీ, ఒక అమ్మాయి, ఇదంతా చూసుకుంటే మనము ఇది కామెడీ జానర్ కాబట్టి మనం ఖచ్చితంగా దీన్ని, చాలామంది నాలాంటి వాళ్ళు దీన్ని 'జాతిరత్నాల'తో కంపేర్ చేస్తారు. అట్లా కంపేర్ చేసినప్పుడు ఆ డిసప్పాయింట్‌మెంట్ ఇనెవిటబుల్ అండి. ఎందుకంటే అంత ప్రాపర్ స్టాండర్డ్స్‌తో లేదేమో అనిపించింది. ఎనీవేస్, ఆల్ ది బెస్ట్ ఫర్ ద మూవీ టీమ్. వి విల్ సీ హౌ ఇట్ గోస్ ఇన్ థియేటర్స్. థాంక్ యూ. సబ్స్క్రైబ్.